मनोभिष्टाबलसिद्धिरस्मं परमेश्वरदेवामो महालक्ष्मी चंडिकाय नमः चामुण्डाय मगणाय नमः ललिताम्बिकाय नमः बाला त्रिपुरसुन्दराय नमः महालक्ष्मी के विद्महे नो लक्ष्मी पुण्य అందరికి ఆల్మోస్ట్ అందరికి ప్రతి ఒక్కరికి రోడ్డు నుంచి పథకం వర్తించే పరిస్థితుల్లో వాళ్ళు సర్వే ఉండే వాళ్ళ దగ్గర మీ పాత సర్వేలు అందరూ ఉంటారు కదా ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎవరికన్నా సబ్సిడీ రాకపోతే అంటే చేతి మగ్గాలు కానీ అంటే హ్యాండ్లూమ్స్ కానీ లేకపోతే పవర్లూమ్స్ కానీ ఎవరికైనా మగ్గాలు కరెంటు బిల్లు ఉచిత రాకపోయినా మీ దగ్గర చేనేత జౌళి శాఖ నుంచి మీకు ఐడి కార్డు ఉంటుంది ఇష్యూ చేసింటారు. ఇష్యూ మీ దగ్గర ఉండి సబ్సిడీ రాకుంటే మా దగ్గర వస్తే మేము వెంటనే దాన్ని అప్లోడ్ చేస్తాం. అంటే మీకు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లే. పవర్లూమ్స్ వాళ్ళైతే 500 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లే. ఈ సమావేశానికి హాజరైన గౌరవనీయులు ఎమ్మెల్యే వరదారెడ్డి గారికి మరియు ఇతర అధికారులకు మున్సిపల్ కమిషనర్ గారికి పత్రికా విలేకరులకు అందరికీ శుభాభినందనలు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఏప్రిల్ 1 నుంచి 200 యూనిట్లు చేనేత కార్మికులకు మరియు 500 యూనిట్లు వచ్చేసి మరమగ్గాలకు అమలవుతుంది. ఆల్రెడీ మన చేనేత కార్మికులు 100 యూనిట్ల వరకు ఆల్రెడీ లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు అదే 100 యూనిట్ నుంచి 200 యూనిట్లకు ఎన్హాన్స్ అవుతుంది వాళ్ళందరికీ. అయితే వాళ్ళు కూడా దరఖాస్తు అనేది ఒక అప్లికేషన్ అయితే మన ఏఈ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. అందరూ ప్రొద్దుటూరులో ఉండే చేనేత కార్మికులు కానీ కరెంటు మొగ్గాలు కానీ మీ యొక్క దరఖాస్తును ఏఈ ఆఫీస్లో ఇవ్వాలి. ఆ దరఖాస్తుకి ఏమేమి ఉండాలంటే ఒక ఆధార్ జిరాక్సు, రేషన్ కార్డు జిరాక్సు, బ్యాంకు పాస్బుక్ జిరాక్సు, చేనేత గుర్తింపు కార్డు. చేనేత గుర్తింపు కార్డు అంటే అది డిపార్ట్మెంట్ పరంగా ఏది ఇచ్చినా ఢిల్లీ కార్డు కావచ్చు, ధృవీకరణ పత్రం కావచ్చు, ఇంకా ఏదైనా సరే మా ద్వారా కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇష్యూ అయినా ఎనీ గుర్తింపు కార్డు ఇందుకు అర్హతనే. ఇంకా ఎవరికన్నా లేకపోతే గిన ఒక వెబ్సైట్ ఉంది, నా నెంబర్ ఇస్తాను, ఆ వెబ్సైట్లో అప్లై చేసేస్తా. అందరికీ ఒక 10 రోజుల్లో మీకు మళ్ళీ ఢిల్లీ కార్డు అప్రూవల్ అయ్యే విధంగా మేము సహకరిస్తాం ఆ విషయంలో. అదేవిధంగా ఇది చేనేతలకు సంబంధించి. కరెంటు మొగ్గాలకు సంబంధించి అయితే మేము గుర్తింపు కార్డు మా డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వలే ఎవరికి. కరెంటు మొగ్గాలకు వాళ్ళకు యాక్చువల్గా ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంది గతంలో. ఆ ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ ద్వారా 50% సబ్సిడీ ఉండేది. ఆ సర్టిఫికేట్ ఎవరైతే ఉండి పవర్ లూమ్ వేసే వాళ్ళకి 50% ఆల్రెడీ పవర్ సబ్సిడీ ఉండింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుంది. వాళ్ళకు కూడా ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ ఉంటే తీసుకోండి, లేదా ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంది, అదైనా అప్లై చేసుకోండి. జస్ట్ 50 రూపాయలు ఇస్తే మన ఆన్లైన్లో ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు, అది కూడా తీసుకోండి. ఇంకేదైనా పౌరులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అందుకు అర్హతే. ఇంకా ఏమి లేవన్నా కూడా మేమే ఆ కరెంటు మగ్గాలకు సంబంధించిన దరఖాస్తులను మా ద్వారానే మేము రికమెండ్ చేసి ఏఈ ఆఫీస్కి సబ్మిట్ చేస్తాము. వాళ్ళు మేము వచ్చి వెరిఫికేషన్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలయ్యే విధానికి మా వంతు అంటే చేనేత జౌళి శాఖ మరియు విద్యుత్ శాఖ వారి సహకారంతో ప్రతి ఒక్కరికి అమలు చేసేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు చెప్పిన ఎన్క్లోజర్స్ అయితే ప్రతి ఒక్కరూ తీసి పెట్టుకోండి. ఏంది ఆధార్ జిరాక్సు, రేషన్ కార్డు, తర్వాత బ్యాంక్ పాస్బుక్, ఇది కరెంటు బిల్లు, తర్వాత గుర్తింపు కార్డు, ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. ఇంకొకటి బాడిగిళ్ళల్లో ఉండే వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళ విషయంలో వచ్చేసి ఒక నోటరీ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీటరు అతని పేరుతో ఉండరు, అతని ఇంటి యజమాని పేరుతో ఉంటుంది. కాబట్టి ఒక నోటరీ 100 రూపాయల నోటరీ ఒకటి తయారు చేసుకొని ఆ నోటరీ పైన మా ఓనర్ సంతకం చేసి అతని ఆధార్ జిరాక్స్ ఇస్తే ఆ మీటర్ కూడా ఆ సబ్సిడీ వర్తిస్తుంది. ఆల్రెడీ 100 యూనిట్లకు చాలామందికి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో చేసి ఉంటాం. వాళ్ళకి అదే నోటరీనే సరిపోతుంది. ఇన్ కేస్ వాళ్ళు ఇల్లు మారితే మళ్ళీ ఒకవేళ చెప్పలేం, ఇంకొకటి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఒక్క చిన్న కారణం తప్ప ఇంకేం లేదు. సులభంగానే ఈ స్కీమ్ అందరికీ ఇంప్లిమెంట్ చేస్తాము. ఇప్పుడు 100 యూనిట్లు రాకపోయినా 200 యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆ లబ్ధిదారునికి ఈ నెల నుంచి అమలు అవుతుంది. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే చెప్పండి.
కమిషనర్ గారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో చేనేత వారి అందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తాము మగ్గాలకు, పవర్ మగ్గాలకు అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాలలో కూడా, ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా మగ్గాలకు, పవర్ మగ్గాలకు 200 రూపాయలు ఒకటి, 500 రూపాయలు ఒకటి ఈ రోజు నుంచి మీకు అమల్లోకి వస్తాము. ఈ రోజు నుంచి మీరు వచ్చే నెల వరకు కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. మన భారతదేశంలో వ్యవసాయం తర్వాత రెండోది అతిపెద్ద సంస్థది మన చేనేత సంస్థ. వ్యవసాయం వ్యవసాయం తర్వాత చేనేత సంస్థ అందరికంటే పెద్దది. మీరందరూ నేసే బట్ట వల్ల మానవ ప్రాణాలను కాపాడుకునేదానికి ఉపయోగపడుతుంది మీ యొక్క కష్టం. దానివల్ల మేము బట్టలు కట్టుకొని తిరుగుతున్నాం. మీరందరూ కష్టపడి చేనేత మగ్గాల మీద కూర్చొని మగ్గం కొట్టి చేసి మీరు తయారు చేసిన బట్టలు మేమందరం కట్టుకొని మానవాన్ని కాపాడుకోవడం, మేమందరం బయట తిరగగలిగే పరిస్థితి కల్పించండి. అందరికీ చేనేత కార్మికులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేనేత వారికి వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద సంస్థ అనే చేనేత వారందరికీ కూడా 200 యూనిట్లు కరెంటు, పవర్ లైన్కు 500 యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ₹1 డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడైనా మీరు ఎవరైనా రాని నాకు అప్లై కాలేదనే వాళ్ళు మీరు ఆలోచించాల్సిన పని. మీరు ఎవరు కూడా వచ్చే నెల నుంచి ఈ 200 యూనిట్లకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. 500 యూనిట్లు వాళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక కారణాల వల్ల ఇది నిలబడిపోయింటే వాళ్ళే వస్తే రిటిఫై చేసుకుంటారు. మీరు ఎవరైతే కట్టకుండా పోతారో కట్టకపోయినా వాళ్ళే వచ్చి గుర్తించడానికి మీకు ఎవరు కదా నీకు 200 యూనిట్లు రాలేదని వాళ్ళే గుర్తిస్తారు. ఇక మీద నుంచి 200 యూనిట్లు లోపల ఉంటే ఎవరు డబ్బులు కట్టాల్సిన పనిలే. 500 యూనిట్లకు వాళ్ళకు లోపల ఉండాల్సిన వాళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరందరూ ఈ డీజిల్ అప్లికేషన్లో మీకు ఏడీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉండాలి. ఏ మొగ్గాలు ఎన్ని ఉన్నాయనేది, పవర్ మొగ్గాలు ఎన్ని ఉన్నాయి మన దగ్గర లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం పొద్దుటూరులో ఎన్ని ఉన్నాయి, మర మొగ్గాలు ఎన్ని ఉన్నాయి, చేనేత మొగ్గాలు ఉన్నాయని మీరు అన్ని గుర్తించి వీళ్ళకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పంపించండి. పంపించి ప్రతి ఒక్కరికి రాయితీ కలిగేటట్టు మీరు అమితంగా లేదనేది మీరు ఏమైనా ప్రతి ఒక్కరికి అమితంగా లేదా స్కీము చెప్పు. దీని తర్వాత ఈ రోజు నుంచి ఫ్రీ. వచ్చే నెలకు డబ్బు కట్టాల్సిన పని లేదు. వచ్చే నెల అందరికీ వర్తిస్తుందా లేదా వచ్చే నెలకు లోపల అనేది చూడండి. మీ దగ్గర లిస్ట్ ఉంటుంది. లిస్ట్ లో ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ ఎవరు 200 యూనిట్లు 500 యూనిట్లు వీళ్ళందరూ వర్తించే వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళకు లిస్ట్ ఇవ్వండి. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి మీరందరూ చేనేత వారందరూ చాలా వెనకబడ్డవారు, పేదవారు ఉన్నారనే ఒక మంచి ఉద్దేశంతో మీకు ఆర్థికంగా సాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని తీసుకొని ప్రకటించడం జరిగింది. ఒక పొద్దుటూరు కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడున్నా కూడా శ్రీకాకుళం, విజయనగరము, విశాఖపట్నం అన్ని ప్రాంతాల్లో ఉండబడిన చేనేత వారందరికీ కూడా 200 యూనిట్లు ఈ రోజు నుంచి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. ఇక మనం 500 యూనిట్లు కట్టాల్సిన అవసరం లేదు. అయితే పెట్టుకోగలిగితే మంచిగా మీరు ఆలోచించండి. మీరు ఏమైనా సోలార్ దాని గురించి ప్రచారం చేయండి వాళ్ళకు. ఈ యొక్క మీరు చేనేత వారందరూ కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఓటేసేవాళ్ళు. మీరందరూ కూడా మీరు ఎప్పుడు బీసీలు చేనేత వర్గాల వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ప్రతి దఫా నన్ను అధికారంలోకి తీసుకొచ్చే వాళ్ళలో మీ భాగస్వామ్యం, మీ యొక్క సహకారం ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు ఉండాలని గుర్తించి ప్రతి ఒక్కరికి 200 యూనిట్లు 500 యూనిట్లు ఇవ్వడం జరిగింది. దీనివల్ల రాష్ట్రంలో అందరికీ 93,000 మంది 11,000 పవర్ లైన్స్, మరి చేతి మగ్గాలు 200 యూనిట్లు 500 యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది. పొద్దుటూరులో దాదాపు 3,000కు పైన మగ్గాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా గుర్తించండి. మీరు ఇప్పుడు మీ లెక్కల్లో తక్కువ ఉన్నాయి, అవన్నీ గుర్తించి వాళ్ళందరికీ ఫ్రీ ఇవ్వండి. వాళ్ళు గుర్తించకపోయినా ఈ రోజు నుంచి మీరేం డబ్బులు కట్టాల్సిన అవసరం లే.
డబ్బు కట్టాల్సిన అవసరం ఉందా? చేనేత మొత్తం ఇప్పుడు 200 యూనిట్లు మనకు ఇప్పుడు ఉచితంగా ఇచ్చే కారణంగా మనం మొగ్గం వేసుకొని మనము కరెంటు వల్ల కట్టే దాంట్లో కట్టకుండా పోయిన దాని వల్ల నెలకు 7-8 వేల రూపాయలు మనకు ఆదాయం అయిపోయింది.